శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురవే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వృత్తిరీత్యా బరువు బాధ్యతలు, టాస్క్, గోలు, ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ కానీ కూడాను మీ మీద మరింతగా పెరుగుతాయి. అంటే పరిస్థితులు మీ ఎదుగుదలకి బాగుండేటట్టుగా మిమ్మల్ని ప్రోత్సహించే విధంగా నెక్స్ట్ హయ్యర్ లెవెల్కి తీసుకెళ్లే విధంగానూ ఉంటాయి. అదే సమయంలో కాస్తంత ఒత్తిడి కలిగిన వాతావరణము, రకరకాలైనటువంటి ఛాలెంజెస్ ని మీరు ఫేస్ చేసే సిచ్యుయేషన్స్ ఎక్కువగా ఏర్పడతాయి. ఈ విషయాలలో మాత్రం కాస్తంత నిదానంగా వ్యవహరించి సమయానికి అనుగుణంగా మంచి నిర్ణయం చేయండి. అన్ని విధాల బాగుంటుంది. ఎవరో ఏదో ఇంటెన్షనల్ గా ప్రెజర్ ఇస్తున్నారనో లేదా ఇన్ టైంలో టీమ్మేట్స్ పని చేయడం లేదనో ఒత్తిడిగా మాత్రం తీసుకోవద్దు. ఏదైనా బెనిఫిట్ మీరే పొందుతారు ఆఖరిలో అన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. దూర ప్రయాణాలు బాగుంటాయి. వ్యాపార రీత్యా క్రయ విక్రయాలు అనుకూలంగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. పెట్టిన పెట్టుబడులకు తగిన విధంగా 2-3 ఇంతలు భవిష్యత్తులో రేటు పెరిగే విధంగా మంచి ఆలోచనలు చేస్తారు. దూర ప్రాంతాలలో పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇప్పుడు కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి కాలం సహకరిస్తుంది. మంచి ప్రయత్నం చేయండి. మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వారికి, మెడికల్ షాపులు, డిస్ట్రిబ్యూషన్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. చిన్నపాటి తాత్కాలిక వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. మంచి ఆదాయాన్ని, పేరుని పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు లక్ష్మీ కుబేర స్తోత్రాన్ని పఠించండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మనం ఏదైతే క్రయ విక్రయాలు కావచ్చు, లాభానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఎందుకంటే వృత్తి బాగుంటేనే కదా వ్యవహారం బాగా జరిగి చక్కగా సంపాదించేది. ఇక్కడ బాగుంది కానీ చిన్నపాటి గొడవలు, ఘర్షణ, చికాకులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏదో క్లయింట్స్ రావడము, వాళ్ళు చెప్పినట్టుగా మీరు ఫుల్ గా వాళ్ళకి కావాల్సినట్టుగా మీరు రీచ్ అయినప్పటికీ కూడాను, అంటే వాళ్ళు అడిగినవన్నీ కూడా మీరు చేసి పెట్టినప్పటికీ కూడాను ఏదో ఒక పిన్ పాయింట్ చేయడము, ఇక్కడ ఈ సర్వీసు బాగాలేదనో, అక్కడ ఎవరో సోకాల్డ్ వ్యక్తి సరిగ్గా సమాధానం చెప్పలేదనో, ఇలాంటి చిన్న చిన్న చికాకులు మాత్రం మ్యాండేటరీగా జరుగుతాయి. వృత్తిరీత్యా కార్యాలయంలో కూడాను ఏదో ఒక విధమైనటువంటి చికాకు, సమస్య బాగుంటుంది, పని జరుగుతుంది. దానివల్ల మీకు రావాల్సినటువంటి క్రెడిట్ మీకు లభిస్తుంది. ఏది జన్మజాతకంలో సర్పదోషాలు లేకపోతే మీరు చేసినటువంటి పనికి, ఆ తీరు విధానానికి మీకు రావాల్సినటువంటి గుర్తింపు వస్తుంది. లేదు ఇక్కడ రాలేదు, ఇక్కడ మనకి రావాల్సినటువంటి అవకాశం రావట్లేదు, గుర్తింపు రావట్లేదు అంటే జాతకంలో ప్రాబ్లం ఉందని అర్థం. 2, ఇక్కడ మాత్రం రిజల్ట్స్ బాగుంటాయి. సోషల్ సర్కిల్ పెరుగుతుంది. అనర్గళంగా మీరు చెప్పినటువంటి మాటలు అందరికీ చెవికెక్కుతాయి. మంచి ఫలితాలనే మీరు పొందుతారు. కుటుంబ రీత్యా ఏదో ఒక మంచి ప్రోగ్రెషను, ఇల్లు కట్టుకోవడము, స్థలము, పొలము, లేదా ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నటువంటి ఒక శుభకార్యానికి సంబంధించిన అంశాలు నెరవేరడము, ఒక శుభ కార్యక్రమం మీ చేతుల మీదుగా జరిపించడము, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. బట్ ఏదో ఒక చిన్న చికాకైతే ఉంటుంది. ఇక్కడ మాత్రం తొందరపడి సహజ స్వభావాన్ని మాత్రం చూపించద్దు. నిదానంగా వ్యవహరించండి అంతవరకే. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిరీత్యా కాలం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో క్రయ విక్రయాలు అనుకూలంగా ఉంటాయి. క్రితం ఆపేస్తున్నటువంటి విషయాలు
ఆగిపోయి ఉన్నటువంటి వ్యవహారాలలో మంచి పురోగతిని సాధిస్తారు. క్రితం ప్రారంభించి ఆపేసిన ఏమైనా తాత్కాలిక వ్యాపారాలను కూడా మీరు మళ్ళీ ప్రారంభించగలుగుతారు. ఈసారి చికాకులు ఏమీ లేకుండా వాటి ద్వారా మంచి ఆదాయాన్ని, పేరుని పొందుతారు. అవి సుదీర్ఘకాలం కొనసాగుతాయి. ఇక్కడ జాతక విషయంలో కూడా జాగ్రత్త తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరాన్ని పఠించండి. జన్మజాతకంలో సర్పదోషాలు ఉన్నట్లయితే కాళహస్తిలో స్వామివారికి అభిషేకం జరిపించి రాహుకేతు పూజను జరిపించండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వృత్తిరీత్యా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఏవైతే ఇంతకు ముందు జరగలేదో పనులు అవి ఇప్పుడు జరుగుతాయి. అంటే టీం విధంగా కావచ్చు, అంటే నలుగురితో కలిసి చేసే పనులు కావచ్చు, ఒకళ్ళు చేసే పనులు కావచ్చు, పురోగతిని మాత్రం మీరు పొందుతారు. దూర ప్రయాణాలు బాగుంటాయి. ప్రత్యేకంగా శుభకార్యాలకు సంబంధించి చేసే ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. శుభకార్యాలను గట్టెక్కించగలుగుతారు. ఆఖరి నిమిషంలో మాత్రం కొంతమంది దగ్గర ధన సహాయం తీసుకునే పరిస్థితులు ఏర్పడచ్చు. మీరు ఒక బడ్జెట్ అనుకుంటారు, అది దాటి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆఖరి నిమిషంలో కొంతమంది సహాయం తీసుకొని పనులు చక్కబెట్టుకునే విధంగా ఉంది. చివరి నిమిషంలో మాత్రం మొహమాట పడద్దు. మనం అడగటం ఏంటిది, మనకు అలాంటివన్నీ ఏం చేత కాదు, మనం చేజాతాలా, ఇలాంటివన్నీ కూడా ఏం తీసుకురావద్దు. కార్యక్రమం అనుకున్నప్పుడు కొద్దిగా హెచ్చు తగ్గులు పడడం అనేది సర్వసాధారణము. ఇవాళ రేపట్లలో చాలా తకమికలుగా ఉంది ప్రపంచమే. అలాంటప్పుడు మనం అనుకున్నటువంటి ఒక లెక్క అటు ఇటు పోవడంలో తప్పేం లేదు. కొద్ది గ్రహించండి. దేశాలు వాళ్ళు నాయకులు వేసుకున్నటువంటి లెక్కలే తప్పుపోతున్నాయి. ఇప్పుడు మనం ఎంత, మన కార్యక్రమం ఎంత, ఏదో అనుకోవద్దు. కార్యక్రమాన్ని మాత్రం నిలబెట్టే ప్రయత్నం చేయండి. ఇంట్లో ప్రత్యేకంగా ఆడవాళ్ళు ఇచ్చే సలహాలు, సూచనల మేరకు మీరు జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో కాస్తంత జాగ్రత్తలు అవసరం. చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యాలు, చీటికి మాటికి కాళ్ళు చేతులు తీపులు తీయడము, సలపరింత ఒంట్లో ఎక్కువగా ఉంటుంది. ఈ ఆరోగ్య సమస్యల నిమిత్తం మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. నెగ్లెక్ట్ మాత్రం చేయొద్దు. సంతానానికి సంబంధించి మీరు ఊహించి అనుకునేది ఒకటి, అక్కడ మాత్రం జరిగేది ఇంకొకటి. మీ అభిష్టం మేరకు కాదు, వాళ్ళ ఇష్టానుసారం కొన్ని కార్యక్రమాలు, పెళ్లిళ్ళు జరిగే అవకాశం ఉంటుంది. ఇది జరిగితే జరగనివ్వనండి, మనం ఎంతవరకు అంతవరకే. ఇది గ్రహించుకొని నిదానంగా ఉండండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పర్పుల్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కానీ సెల్ఫ్ డ్రైవింగ్ మాత్రం చెయ్యొద్దు. డ్రైవింగ్ బాధ్యతలు వేరే వారికి అప్పగించండి. అనుకున్న సమయానికి అనుకున్న కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. కాస్తంత చిన్న చికాకులు, గొడవలు, కాస్తంత సందిగ్ధ స్థితి, ఆలోచనలు, భయము ఉండే అవకాశం ఉంది. ఇది కేవలం తాత్కాలికమే. కొంతకాలం గడిచిన తర్వాత అంతా బాగుంటుంది, మారుతుంది. ప్రతిదానికి బెంబేలెత్తిపోవడము, భయపడటము, బాధపడటం మాత్రం చేయొద్దు. మరీ అవసరం అయితే ఎవరైనా సలహాలు తీసుకోండి, ఫ్యామిలీ కౌన్సిలింగ్ తీసుకోండి, లేదా బిజినెస్ రీతే ఏమైనా సమస్యలు వస్తాయనుకున్నప్పుడు అందులో ఎక్స్పర్ట్స్ ని సంప్రదించండి. ఒంటరిగా ఉండి ఆలోచించి కంగారు పడడం వల్ల మాత్రము ఏమీ ఉపయోగం లేదు. ఇది గ్రహించుకొని మెలగండి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. నిదానంగా మంచి ధనాన్ని పోగు చేయగలుగుతారు. ప్రత్యేకంగా జీవిత భాగస్వామి సలహాలు, సూచనల మేరకు మీరు తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కాస్తంత ఆలోచించడము, టెన్షన్ పడడము, వాళ్ళని హాస్పిటల్కి తీసుకురావడము, ఈ విధమైనటువంటి పరిణామాలు ఏర్పడవచ్చు. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా కాస్తంత అలసటకు
గురయ్యే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు క్రయ విక్రయాలలో స్వల్పమైనటువంటి మార్జిన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. బట్ క్రయ విక్రయాలు మాత్రం జరుగుతాయి. మంచి పేరుని పొందుతారు. శుభకార్యాలకు సంబంధించిన అంశాలు సానుకూలపడతాయి. మీరు చేయాలనుకున్నటువంటి పద్ధతులు, ఆచారాలు, ఇతరితర అంశాలలో కాస్తంత కాంప్రమైజ్ అవ్వడము, కాస్తంత ఇబ్బంది పడడము, ముందుకి వెనక్కి అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని విషయాలు చూసి చూడనట్టుగా ఉండండి. అంటే కార్యక్రమం మన వైపైనా కావచ్చు, అబ్బాయి వైపు కావచ్చు. మనం అబ్బాయి అయితే మన వైపు లేదా అమ్మాయి వైపు ఏదైనా కానీ విధి విధానంగా ఒక పద్ధతి ప్రకారంగా జరిపించండి. అంతవరకు మనది కాని ఆచారాన్ని ఆఫ్ చేసుకునే ప్రయత్నం చేయొద్దు. మనం పాటించవలసినటువంటి పూజలు క్రతువుల్లో కొన్ని వదిలేయడము, మానేయటం అవి చెయ్యొద్దు. విధి విధానంగా ఏదైతే వస్తున్నాయో అవి చేయించండి. దానివల్ల భవిష్యత్ తరాలు బాగుంటాయి. ఏమైనా ఎగరగొట్టడం, మానేయటం, పాడు చేయడం, చెడగొట్టడం వలన పిల్లలు బాధపడే అవకాశం ఉంది. ఇప్పుడు చాలా మంది బాధపడుతున్నారు. యథార్థంగా మనం చూస్తున్నాము. కొన్ని ఆచారాలను ఉల్లంఘించి వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో ఆ తప్పు మాత్రం మనం ఇక్కడ చేయొద్దు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు లక్ష్మీ కుబేర స్తోత్రాన్ని పఠించండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసి నష్టపోయే అవకాశం ఉంది. మీ ధనం వేరే దగ్గర ఇరుక్కునే అవకాశం ఉంది. కాబట్టి కాస్తంత జాగ్రత్తలు తీసుకోండి. వృత్తి నిమిత్తము, వ్యాపార నిమిత్తం కాలం అనుకూలంగా ఉంటుంది. క్రయ విక్రయాలు చక్కగా జరుగుతాయి. మీరు ఆశించిన దానికన్నా 10 రూపాయలు ఎక్కువే మీరు పొందగలుగుతారు. తాత్కాలిక వ్యాపారాలు కలిసొస్తాయి. వృత్తిరీత్యా చేసే ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామి పేరు మీద స్థలాలు, పొలాలు, ప్లాటు కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. సుదీర్ఘ కాలంగా వేచి ఉన్నటువంటి శుభకార్యాలకు సంబంధించిన అంశాలు సానుకూలపడతాయి. మంచి శుభవార్తని పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిరీత్యా కాలం అనుకూలంగా ఉంటుంది. మీరంటే పడనటువంటి వాళ్ళు ఎవరో మీకు తెలుస్తుంది. మీరు ఆవేశపడి మాత్రం రిజిగ్నేషన్ ఇవ్వవద్దు. వాళ్ళకి మనం అంటే పడం, మన ఎదుగుదల చూసే కదా ఏడుస్తున్నారు. అలాంటప్పుడు మనకున్నటువంటి అవకాశాన్ని మనం వదులుకొని వెళ్ళిపోతే అది వాళ్ళని సంతోషపెట్టినట్టే కదా. ఈ విధమైనటువంటి ఆవేశాలకు కానీ ఆలోచనలకు కానీ మీరు ఖచ్చితంగా లొంగిపోవద్దు. ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని మీ మీద ఆధారపడి ఉన్న వాళ్ళ బాగోగుల్ని దృష్టిలో ఉంచుకొని మాత్రమే నిర్ణయం చెయ్యండి. అనవసరమైనటువంటి వాటికి దూరంగా ఉండండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. తల్లిగారి ఆరోగ్యానికి సంబంధించిన అంశాలు కాస్తంత బాధ పెట్టవచ్చు. వారి కోసం మీరు టైం కేటాయించడము, కాస్తంత వాళ్ళని డాక్టర్ దగ్గరికి తీసుకురావడము, ఈ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎంత పెద్ద గొడవైనా కానీ అది చివరాఖరికి సామరస్యం చెందే అవకాశం ఉంది. సుదీర్ఘ కాలం నుంచి వేధిస్తున్నటువంటి అంశాలు, సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కార దిశకు చేరుకునే అవకాశం ఉంది. అంటే ప్రయోజనం లేదు కదా, మనకేదో నష్టం వాటిల్తోంది అని మాత్రం ఆలోచించి పరిష్కారం కానివ్వకుండా మీరు అడ్డంగా నిలబడొద్దు. ఏదైతే జరుగుతోందో జరగనివ్వనండి. మీకెంత ప్రాప్తమో అంతే ప్రాప్తము. ఇది గ్రహించి మెలగండి. అంటే రాని దానికోసం వెంపర్లాడి వచ్చేదాన్ని కాలదనుకునే ప్రయత్నం మాత్రం చెయ్యొద్దు. అహంకారానికి, అహంభావానికి ఎంత దూరంగా మీరు ఉండగలిగితే తద్వారా మీకు మంచి ఎక్కువ జరిగే అవకాశం ఉంది. కావాలనే మిమ్మల్ని ప్రేరేపించడము, మీరు ఆవేశపడేలాగా చేయడము, మీరు కోపంగా విరుచుకుపడేలాగా చేయడము కొంతమంది ఇంటెన్షనల్ గా చేస్తారు. ఈ ట్రాప్స్ లో మాత్రం ఇరుక్కోవద్దు. దూర ప్రయాణాలను
అనుకూలంగా ఉంటాయి. కొత్త పెట్టుబడులకు ఖచ్చితంగా దూరంగా ఉండండి. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త బంధువులు బంధుమిత్ర వర్గము పెరిగే అవకాశం ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు శుభకార్యాల నిమిత్తం ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. వ్యవహారాలు మాత్రం చాలా అనుకూలంగా ఉంటాయి. ఈవెంట్ మేనేజర్లకి, ఫ్లవర్ డెకరేషన్ వారికి, డిస్ట్రిబ్యూషన్ లో ఉన్న వారికి, పెంట్ హౌస్ వారికి, క్యాటరింగ్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి ఫలితాలను పొందుతారు. మంచి పేరు ఆదాయాన్ని కూడా సంపాదిస్తారు. మీడియాలో ఉన్న వారికి కాలం కలిసి వస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే సంఖ్య 2. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆవేశపడి మాత్రం నిర్ణయం చెయ్యొద్దు. మీరు ఎంత సంయమనంతో మీరు నిరీక్షించగలిగితే తద్వారా మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్వశక్తి మీద ఆధారపడి ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేయగలుగుతారు. వృత్తి నిమిత్తం వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాలు ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. సోషల్ సర్కిల్ మరింతగా పెరుగుతుంది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మానసిక వేదన కాస్తంత కొంతకాలం బాధించే అవకాశం ఉంది. మీ మనసుకు తోచినటువంటి దేవీ దేవతల స్తోత్రాన్ని ప్రతిరోజు స్మరించండి. తద్వారా మంచి పరిణామాలు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కార్యాలయంలో మరింత ఒత్తిడి కలిగించే మార్పులు ఉండొచ్చు. మీకు రాని పని బాధ్యతలను మీకు అప్పగించి మిమ్మల్ని పరీక్షలకు గురి చేసేవారు ఎక్కువ మంది ఉంటారు. ఈ వీళ్లతో మాత్రం ప్రత్యక్షంగా గొడవ పడే ప్రయత్నం చెయ్యదు. మీకు పని రాకపోతే మీరేం చెయ్యాలో ఆ విధంగా చేయండి. అంటే పై అధికారికి సంప్రదించి మాకు రాదండి అని చెప్పడమా, లేదా రాని పనిని నేర్చుకోవడమా అన్నది అది మీ చేతుల్లో ఉన్నది. కానీ పని అప్పగించి కావాలని మీ అంతటా మీరే వెళ్ళిపోవాలని పొగబెట్టే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి గొడవ పట్టడం వల్ల ఏ ఉపయోగం లేదు. మిమ్మల్ని పంపించి వేయడానికి వాళ్ళకు ఒక ఆస్కారం అనేది దొరుకుతుంది. ఇది మాత్రం దొరకనివ్వద్దు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. శుభకార్యాల నిమిత్తం కాలం అనుకూలంగా ఉంది. వివాహాలు ఇతరితర చిన్న పెద్ద కార్యక్రమాలలో చక్కగా పాల్గొంటారు. మీదైన శైలిలో నిర్వహించగలుగుతారు. కొన్ని కార్యక్రమాలకి ధనం అధికంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరాన్ని పఠించండి. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి నూతన కార్యక్రమాలను ప్రారంభించాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల వలన మూడొంతులు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఏ పనైనా చేయండి మంచి ఉత్తేజంతో ఆలోచనతో. ఇవాళ ఈ రోజు పని పూర్తి కావాలన్న ఇంటెన్షన్ ఉండవచ్చు. మనకి ఆవేశంగాను ఇతరితర నెగిటివిటీలో మాత్రం అది వెళ్ళకూడదు. అగ్రెసివ్ నోట్లో మాత్రం అది ఉండకూడదు. చేయాలి, ఇన్స్పిరేషనల్ గా ఉండాలి, మోటివేషనల్ గా ఉండాలి, కానీ అగ్రెసివ్ గా మాత్రం ఉండకూడదు. ఈ డిఫరెన్సెస్ ని గమనించుకొని మీ ఆలోచనలో వచ్చే మార్పులను గ్రహించుకొని మీ చేతుల్లో ఉన్నటువంటి పనులను చేయండి. మంచి ఫలితాలను పొందుతారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మెడికల్ డిస్ట్రిబ్యూషన్ లో ఉన్న వారికి, వాటర్ డిస్ట్రిబ్యూషన్, లిక్విడ్ డిస్ట్రిబ్యూషన్ లో ఉన్న వారికి, ప్రాసెస్డ్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కొద్దిపాటి అధికారులతో మాత్రం చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. బట్ వ్యాపారం మాత్రం బాగుంటుంది. క్రయ విక్రయాలు పెరుగుతాయి. ఎక్స్పాన్షన్ జరుగుతుంది. కొత్త ప్రదేశాల నుంచి ఆర్డర్లు లభిస్తాయి. మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు. శారీరక శ్రమ కూడా మరింతగా పెరిగే అవకాశం ఉంది. కాస్తంత అలసత్వానికి కూడా కారణమయ్యే అవకాశం ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు
ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు అవసరం. మరీ పర్టికులర్ గా ఈ నెల వచ్చే నెలలో ఏమైనా శుభకార్యాలు ఉండి పెద్ద పెద్ద కార్యక్రమాలు మీ చేతుల మీదుగా నడిపించేది జరిగేది ఉంటే మాత్రము కుటుంబంలో కలహాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. ప్రత్యేకంగా కొంతమంది పని కట్టుకొని గొడవ పెట్టుకునే వాళ్ళు ఉంటారు, వీళ్ళతో ఇంకా అటెంటివ్ ఉండండి. ఎందుకంటే కుంభరాశిలో కుజుడు రాహువు గొడవలకి అక్కర్లేనటువంటి తగాదాలకి, పైగా ఏదో గొడవ పెట్టుకోవాలని కూర్చొనే వాడికి ఈ చేరేసే వాళ్ళు కూడా మంచి సమాచారం ఇస్తారు. అరే వాళ్ళని అంత మర్యాదగా పిలిచింది, నీకు ఈ లోడ్ చేసింది, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ కలహాలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తావిబ్బద్దు. ఎందుకంటే ఇవి వాళ్ళు ఉంటాయి, రేపు ఉంటాయి, ఎల్లుండి ఉంటాయి, ఇవి నడుస్తూనే ఉంటాయి. ఆ కుటుంబంలో వెళ్ళిన దగ్గర నుంచి ఆ కుటుంబంలో బయటకు వచ్చేంత వరకు అవి ఉంటూనే ఉంటాయి. కానీ కార్యక్రమాలు అలా కాదు. ఒక గృహప్రవేశం కావచ్చు, ఒక వివాహ కార్యక్రమం కావచ్చు, తనతో ఏదైనా కానీ అది ఒక్కసారే వస్తుంది, అది ఇంకోసారి మళ్ళీ రావాలని మనం అనుకోం కదా కొన్ని విషయాల్లో. బట్ ఏదైనా 10 ఇళ్ళు గృహప్రవేశం చేసుకున్నా కూడాను ప్రతిసారి గొడవ పెట్టుకోవాలన్నది మనకేం ఉండదు కదా. అదొక మంచి అనుభూతి, అదొక మంచి మెమరీ ఇవ్వడానికి వచ్చింది. బట్ వీళ్ళు ఉంటారు, వీళ్ళని మనం ఏం చేయలేము. కానీ కార్యక్రమాన్ని మాత్రం చెడగొట్టుకోవద్దు. హై అటెంటివ్ గా ఉండండి. భయపెట్టాలనో కంగారు పెట్టాలనో కాదు, చిన్నపాటి నెగ్లిజెన్సీ వలన కూడాను ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నెగ్లిజెన్సీ వద్దు. ఈ కాసేపు మాత్రం హై అలర్ట్ లో ఉండండి, జాగ్రత్త తీసుకోండి. ఇది గడిచిన తర్వాత వాళ్ళు ఎన్నన్నా గొడవలు పెట్టుకునేవండి, మనకు సంబంధం లేదు. ఇది గ్రహించి మెలగండి. దూర ప్రయాణాలు బాగుంటాయి. ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి అంశాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే సంఖ్య 5. ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరాన్ని పఠించండి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి కొంచెం సమస్యలు అయితే రాబోతున్నాయి. ఏం చేసినా ఎలా చేసినా కాస్తంత సంయమనంతో నిరీక్షించి ఆలోచించి చెయ్యండి. ఆవేశంతో మాత్రం కొత్త అనర్థాలకి మీరు ఎట్టి పరిస్థితుల్లో తావివ్వద్దు. ఎవరన్నా ఏమన్నా అననివ్వనండి, మీ వ్యక్తిత్వానికి మీ కుటుంబానికి వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. మనం ఆవేశపడి మాట్లాడితేనే మనల్ని మన కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగిన వాళ్ళం అవుతాము. ఎక్కడ ఏ విషయం ఎలా అయినా సరే ఎక్కడైనా మాట్లాడతాం కదా, మాట్లాడకుండా మౌనం వహించిన అదో పెద్ద సమస్య. కాబట్టి మీరు వ్యవహరించే తీరు విధానంలోనే కొంచెం అటెంటివ్ గా ఉండండి. పరిస్థితులు ఏంటన్నది గ్రహించుకొని మాట్లాడండి. మిమ్మల్ని ఎవరైనా కూడా వాళ్ళ బుట్టలో వేసుకొని ఆడిచ్చే అవకాశం ఉంటుంది. అన్నయ్య మాకు అవివ్వు, మాకు ఇవివ్వు, మాకు ఇవి ఇస్తా అన్నావు, అవి ఇస్తా అన్నావు, సర్లే అమ్మా ఇస్తాను, అంతే అయిపోయింది. ఈ జీవితం కష్టపడి మన తర్వాత తరాలు కష్టపడ్డా కూడా తరగనంత ఆస్తి వాళ్ళకు మనం బాకీ పడిపోతాం. ఇవన్నీ మనకు అవసరం లేదు కదా. మనం ఎంత, మన స్థాయి ఎంత, మనం ఎంత సంపాదించగలుగుతాము, మన తాహతకు తగ్గట్టుగానే మనం ఇచ్చేటువంటి హామీలు కానీ మాటలు కానీ ఉండాలి. అవి తెలుసుకొని వ్యవహరించండి. సెక్యూరిటీ షూరిటీ సంతకాలు ఎక్కడ పెట్టద్దు, గట్టిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అయిన వాళ్ళు కావచ్చు, కాని వాళ్ళు కావచ్చు, 10 నిమిషాల్లో వ్యవహారం చక్కబెడతాం, 10 నిమిషాలు నువ్వు అడ్డంగా నిలబడంటే మాత్రం మీరు నిలబడద్దు. అప్రమత్తంగా ఉండండి. వృత్తిరీత్యా కాలం అనుకూలంగా ఉంటుంది. మీరు ఇచ్చేటువంటి ప్రెజెంటేషన్స్, మీటింగ్స్ అనర్గళంగా చాలా చక్కగా ఉంటాయి. మీరు ఇచ్చేటువంటి ప్రతి ఒక్క అంశము, ఆలోచన, సలహా 10 మందికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈవెంట్ మేనేజర్ల కాలం అనుకూలంగా ఉంటుంది. కింద పరిచారకులతో మాత్రం సతమతం అవుతారు. బట్ స్టిల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్స్ మాత్రం బాగుంటాయి. మీరు ఊహించిన దానికన్నా కూడా మీరు 10 రెట్లు ఎక్కువగా కష్టపడగలుగుతారు. ఎఫెక్టివ్ గా ఉంటారు. మీరు ఇది తెలుసుకొని ఆ దిశలో మీ గట్టి ప్రయత్నం మీరు చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఈవెంట్ మేనేజర్లకి, మార్కెటింగ్ విభాగాల్లో ఉన్న వారికి, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. టార్గెట్స్ ని, ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వగలుగుతారు. బట్ స్ట్రెస్ కూడా అంతకు మించి ఎక్కువగా పడే అవకాశం ఉంది. మానసిక ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చే రంగు పసుపు, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే సంఖ్య 8. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ, శనేశ్వరుడికి శనివారం రోజున తైలాభిషేకం జరిపించండి. తదుపరి మకర రాశి.
ఈ రాశి వారికి ఇంటర్నల్ ఇష్యూస్ తోటి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంటే ఇల్లు ఉన్నటువంటి కమ్యూనిటీ కావచ్చు, అపార్ట్మెంట్ లో ఇష్యూస్ కావచ్చు, లేదా ఇరుగు పొరుగు వాళ్ళతోటి సమస్యలు కావచ్చు, విత్ రిలేషన్ టు ఇంటికి సంబంధించినటువంటి అంశాల రీత్యా చికాకులు ఎదురుపడే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు మీరు మీ ఫ్రెండ్లీ నేచర్ తోనే ముందడుగు వేయండి. అక్కర్లేనటువంటి అనవసరమైనటువంటి గొడవలకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. ఏదో కొంతకాలం ఎవరో కట్టుకుంటున్నారు, సరే కట్టుకోనివ్వనండి, వాళ్ళకి సివిక్ సెన్స్ మేనర్స్ లేదు, మనం ఇప్పుడు దానికోసం ఒత్తిడి తీసుకోలేం కదా. మన జీవితము, మన ఈఎంఐ, మన వ్యాపారము, మన ఇంట్లో తలనొప్పి, మనం ఒత్తిడి తీసుకుంటున్నాం, అది సరిపోవట్లేదా? ఇప్పుడు బయట వాడికి సివిక్ సెన్స్ లేదు, ఇప్పుడు దానికి కూడా మనం ఎక్కడి నుంచి ఒత్తిడి తీసుకుంటాము. బట్ దీనికి సంబంధించి ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేయలేరు, వాళ్ళని కాంప్రమైజ్ చేయలేరు. ఈ నిమిత్తం కాస్తంత ఇంట్లో గొడవలు, ఇంటర్నల్ గా ఇష్యూస్ ఏర్పడే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలు బాగుంటాయి. శుభకార్యాలకు సంబంధించిన అంశాలు బాగుంటాయి. చక్కగా మీరు పాల్గొనగలుగుతారు. మానసికంగా ఉత్సాహాన్ని అక్కడ పొందాలన్న ఆలోచన ఏర్పడుతుంది. కుటుంబంతో కలయిక కావచ్చు, స్నేహితులు, మిత్రులు, బంధువులను పలకరించడము, మాట్లాడటము, అనేక రకాల విషయాల గురించి తెలుసుకునే విధంగా అనుకూలంగా ఉంటుంది. అంటే వాళ్ళతోటి ఇంటర్నల్ ఇష్యూస్ ఉంటాయి, అక్కడ కూడా గొడవలు సూచిస్తుంది, ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే కుజరాహుల కలయిక ఉంది కాబట్టి ఎక్కడొకటి ఏదో ఒక చికాకు లేకుండా, సన్నాయి లేకుండా అయితే ఉండదు. సన్నాయి దారి సన్నాయిదే, మన దారి మనదే. సన్నాయి వినిపిస్తోంది కదా అని పెళ్లిలో మనం మాట్లాడుకోకుండా ఏం లేవు కదా. ఇదే తీరు విధానం జీవితంలో కూడా అప్లై చేయండి, బాగుంటుంది. ఏవో గొడవలు ఉన్నాయని, చికాకులు ఉన్నాయని, ఇష్యూస్ ఉన్నాయని మాత్రం మాట పట్టింపులకు మాత్రం వెళ్ళొద్దు, అంతంత దూరాలు వెళ్ళొద్దు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. డిస్ట్రిబ్యూషన్ లో ఉన్న వారికి, సొంత ఉపాధిలో ఉన్న వారికి కాస్తంత ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. బయట వాళ్ళ స్ట్రెస్ కన్నా ఇంట్లో వాళ్ళ స్ట్రెస్, ఇంట్లో వాళ్ళ చెక్ లిస్టే ఎక్కువగా ఉంటుంది. అవేవో టార్గెట్లు మీరు రీచ్ కాలేదని, అంత అభివృద్ధి లేదని, ఏదో సాధించలేకపోతున్నారని, సంపాదించలేకపోతున్నారని, అప్పుడేదో తలనొప్పి అయిందని, ఇప్పుడేదో తలనొప్పి ఉందని, ఈ విధమైనటువంటి అక్కర్లేనటువంటి నాన్ సెన్స్ మీ చుట్టూ తిరిగే అవకాశం ఉంటుంది. కొంతకాలం ఇదంతా పక్కన పెట్టండి. ఎవరికైనా టైం పడుతుంది ఎదగడానికి. మనిషి అన్నవాడు తప్పు చేస్తాడు. ఒక తప్పు చేస్తాం, సరిదిద్దుకుంటాం, ఇంకోటి ఏదో చేస్తాము, అక్కడే ఏదో చేస్తుంటాం, మళ్ళీ ఏదో తప్పు పోతుంది, మళ్ళీ రెక్టిఫై చేసుకున్నాం. బట్ ఇది ఫినాన్షియల్ గా పెద్ద డ్రాబ్యాక్ గా మారకుండా, కుటుంబానికి ఒక మచ్చగా మారకుండా మాత్రమే జాగ్రత్త తీసుకోవాలి. అంటే మనల్ని మనం డెవలప్ చేసుకునే ప్రాసెస్ లో ఎన్నో వస్తుంటాయి, పోతుంటాయి. బట్ ఆ డెవలప్మెంట్ కోసం మనం తీసుకునే నిర్ణయాలు స్ట్రైట్ అవే కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకూడదు. మనకి తెలీదు చేపల వ్యవసాయం, అక్కడ డబ్బులు పెట్టుబడి పెట్టాము, నష్టపోయాము. మనకి తెలీదు రొయ్యల వ్యవసాయము, ఎందుకు వెళ్ళాలి, ఎందుకు చేయాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అక్కడ కాదు, ఇది తెలుసుకోండి. మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అది మంచిదే, కానీ ఉన్నటువంటి ఆస్తి అంతా అక్కడ తీసుకొచ్చి పెట్టి, ఉన్న పెట్టుబడి ఇక్కడ పెట్టి, నగదు తాకట్టు చేసి అలా కకరా వికలం చెయ్యొద్దు. కుటుంబాన్ని మొత్తం ఇబ్బంది పెట్టొద్దు. ఫినాన్షియల్ గా 10 తరాలు వెనక్కి వెళ్ళిపోయేటట్టుగా చెయ్యొద్దు. మీరు చెయ్యండి, బట్ ఒక మంచి రైట్ మార్గం ఎంచుకోండి. జాతకాన్ని చెక్ చేయించుకోండి, ఎలా వెళ్తే బాగుంటుందో తెలుసుకొని ఆ ప్రకారంగా చెయ్యండి. అంతవరకు ఈ విషయాలలో మాత్రం అటెంటివ్ గా ఉండండి. రాబోయే రోజుల్లో మీ డెడ్ లైన్స్, టార్గెట్స్ ని రీచ్ అవుతారు. బిజినెస్ లో ఉన్న వారికి, ఈవెంట్ మేనేజ్మెంట్ లో ఉన్న వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. మీ మానవ ప్రయత్నం మీరు చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చే రంగు పసుపు, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే సంఖ్య 5. ప్రతిరోజు లింగాష్టకము, నవగ్రహ స్తోత్రం కలిపి చేయండి. కొత్తవి ప్రారంభించే ముందర ముహూర్తం చూసుకొని, తారాబలం ఉందో లేదో చూసుకొని మాత్రమే ప్రారంభించండి. హడావుడిగా మాత్రం ప్రారంభించొద్దు, దెబ్బతినే అవకాశం ఉంటుంది. తదుపరి కుంభరాశి.
కుంభరాశి వారికి ప్రధానంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. రుణాలకు సంబంధించిన అంశాల నిమిత్తం జాగ్రత్త తీసుకోండి. రుణ బాధలు పోవడానికి అనేక రకాల విధాలుగా పరిహారాలను నేను మన ఛానల్లో తెలియజేశాను. అవి పాటించండి. కొత్త రుణాల జోలికి జోక్యానికి వెళ్ళొద్దు, ఘర్షణలకి వెళ్ళొద్దు. జన్మజాతకంలో సర్పదోషాలు ఉన్నట్లయితే, ప్రస్తుతం రాహు మహర్దశ గాని కుజ మహర్దశ గాని నడుస్తున్నట్లయితే ఖచ్చితంగా శాంతులు చేయించుకోండి. తద్వారా అనారోగ్య సమస్యలు తీవ్ర రూపం దాల్చకుండా ఉంటాయి. మీరు వెళ్ళే మార్గం మంచి మార్గం అయి ఉంటుంది. తెలుసో తెలియకో ఏదో దారిలో వెళ్ళిపోవటం అది వేరండి. ఆ దారిలో మనం కొనసాగుతూ మన ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు కరెక్టో కాదో 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. అది తప్పేం కాదు. సర్వసాధారణంగా ఈ తప్పు ఎవరికైనా జరగచ్చు, దొరలచ్చు. కానీ ఎవరినైనా గురువుని సంప్రదించి నేను ఈ దారిలో ఇలా వెళ్తున్నా కరెక్టా కాదా తెలుసుకోండి. ద్వారా మంచి జరుగుతుంది. కొత్త పెట్టుబడులకు ఖచ్చితంగా దూరంగా ఉండండి. షార్ట్ కట్ లో ఏం సంపాదించలేరు, ఏం సాధించలేరు. సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు అతి జాగ్రత్త ప్రదర్శిస్తే మంచిది. స్క్రిప్ట్ రైటర్లు కావచ్చు, సలహాలు ఇచ్చేవాళ్ళు కావచ్చు, నిదానంగా వ్యవహరించండి. హెచ్ఆర్లు, మేనేజర్లు, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నవారు, హయ్యర్ అథారిటీలో మేనేజర్లుగా వ్యవహరిస్తున్న వాళ్ళు, మీ కింద కొన్ని వందల వేల మంది ఉన్నవాళ్ళు, మీరు మాట్లాడేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకొని మాట్లాడండి. హడావుడి పడి మాత్రం ర్యాండమ్ డెసిషన్స్ తీసుకోవద్దు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా అంతంత మాత్రంగా ఉంటుంది. నిదానంగా వ్యవహరించండి. ఎప్పుడూ మనం వ్యవహరించే తీరు విధానమే కదా అని మాత్రం దూసుకెళ్ళొద్దు. ముక్కు చితికిపోయే అవకాశం ఉంటుంది. సంయమనంతో నిరీక్షించి మీ శైలి కానటువంటి ఒక విధానాన్ని ఆప్ట్ చేసుకొని మీరు వ్యవహరించండి. అది నిదానం. అది కాస్తంత హుందాగా వ్యవహరించడం. ముక్కుసూడితనంతో వెళితే మాత్రము శుభకార్యాలు దెబ్బతింటాయి, కుటుంబ వ్యవహారాలు దెబ్బతింటాయి, ఫినాన్సెస్ విషయాలలో కూడా దెబ్బతినే అవకాశం ఉంది, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ విషయాలలో దెబ్బతినే అవకాశం ఉంది. టోటల్ గా మిమ్మల్ని అభిమానించే 100 మంది మీ చేతులారా మీరు చేసే పనులకి చివరికి 10 మందినే మిగుల్చుకునే ప్రమాదం ఉంది. ఇది కాస్తంత కత్తి మీద సాము లాంటి ఒక డ్యూరేషను. ఇప్పుడు మాత్రం తొందరపడి వ్యవహరించొద్దు. ఇప్పుడు పని కాకపోయినా వచ్చిన నష్టమేం లేదు. పావలా నష్టపోతారంతే. మీరు ఏదో చేయబోతే ఇంకేదో చేస్తే ఆ పావలా కూడా పోతుంది. అప్రమత్తంగా ఉండండి. ఇమీడియట్ గా జాతకం చెక్ చేయించుకొని, అంటే పరిస్థితులు బాగాలేని వాళ్ళు, నాకన్నా మీ పరిస్థితి మీకు బాగా తెలుసు కాబట్టి ఏదైనా డిఫెక్ట్ అయ్యింది, ఏదైనా సమస్య రాబోతోందని మీకు తెలిస్తే ఇమీడియట్ గా జాతకం చెక్ చేయించుకొని ఏం జరుగుతుందన్న చూసుకొని ఏదైనా శివాభిషేకము ఉన్న దాంట్లో చిన్నపాటి పరిహారం చేసుకొని సెట్ రైట్ చేసుకోండి. ఇది సాగదీయద్దు, కొనసాగించొద్దు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు రోజుకి 2 పూట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరాన్ని, హనుమాన్ చాలీసా పఠించండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి హాస్పిటల్ విజిట్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అది మీకున్నటువంటి ప్రత్యక్షమైనటువంటి అనారోగ్యం కావచ్చు, లేదా మీ వాళ్లకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు. ఏదో ఒక విధంగా ఎక్స్పెన్సెస్ అయితే మాత్రం అవుతాయి. అదే విధంగా శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. ఆ నిమిత్తం కూడా ధనం ఖర్చు అవుతుంది. మంచికి డబ్బులు ఉపయోగపడే అవకాశం ఉంది. ఇప్పుడు ఆరోగ్య నిమిత్తం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, వైద్య పరీక్ష చేయించుకున్నాం, మందులు వేసుకుందాం, మంచిదే. అది కూడా అనారోగ్యం పోగొట్టుకున్నాం, మంచిదే నా దృష్టిలో. ఇప్పుడు వెళ్ళాం డబ్బులు ఖర్చు నేను ఏడిస్తే ఎవరేం చేయలేరు. అది మానసికంగా మనల్ని మనం కొంచెం మోటివేట్ చేసుకోవాలి. పాజిటివ్ గా మనం ఆలోచించేలా చేయాలి. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. స్త్రీ సంబంధమైనటువంటి అంశాల రీత్యా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. స్త్రీ సంతానం కావచ్చు, భార్య గారు కావచ్చు, తల్లిగారు కావచ్చు, ఏదో ఒక విధంగా ఖర్చులు పెట్టాలన్న ఉత్తేజాన్ని కూడా మీరు కలిగి ఉంటారు. నూతన వస్తువులు, పరికరాలు, సాంకేతిక పరమైనటువంటి వస్తువులు, ప్రొడక్షన్ రీత్యా కావచ్చు, ఇతర అంటే వ్యాపార నిమిత్తం ఎదుగుదల కోసం ఉపయోగించేటువంటి పరికరాలు ఏదేమైనా కానీ కొనుగోలు అయితే ఇక్కడ ఉంది. ఖర్చులైతే ఉన్నాయి. వాటిని మీరు ఆపలేరు. ఆపడం కోసం ప్రయత్నం చేసినా అది శూన్య ఫలితాన్ని మాత్రమే ఇస్తుంది. బట్ ఏదైతే జరుగుతోందో అది 3 వంతులు మంచిగా జరుగుతోంది. స్నేహితులకి
వాళ్ళ అలవాట్లకి, వాళ్ళ ఈఎంఐలకి, వాళ్ళ షూరిటీలకు మాత్రం నిలబడద్దు, దెబ్బతినే అవకాశం ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు అవసరం. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక శైలిలో మార్గంలో ఉన్న వారికి కాలం బాగుంటుంది. మీ గురువుల ఉపదేశాలను, వాళ్ళను కలుసుకోవడము, ఇప్పటి వరకు ఎవరు లేకపోతే వాళ్ళని సంప్రదించి మంచి నిర్ణయం చేయడము, మంచిగా ఫలితాలు పొందుతారు. ఇక్కడ మాత్రము మంచి యాక్టివేషన్ అయితే ఇక్కడ ఉంది. అది మీరు సన్మార్గంలో మీరు ఉపయోగించుకోండి. క్రయ విక్రయాల రీత్యాను కాలం అనుకూలంగా ఉంటుంది. వ్యాపార నిమిత్తము మంచి ఫలితాలను పొందుతారు. కాస్తంత వాక్ సంబంధమైనటువంటి అంశాలు, అంటే ఈవెంట్ మేనేజర్స్ కావచ్చు, మేనేజ్మెంట్ లో ఉన్నవాళ్ళు కావచ్చు, ఏదైనా ఒక సంస్థలో మీ కింద ఒక 100-200 మంది ఉన్నారు, లేదా 10 మంది ఉన్నారు, సేల్స్ విభాగాలలో ఉన్న వాళ్ళు కూడా కాస్తంత జాగ్రత్తగా ఆలోచన చేయండి. చికాకులు క్లయింట్స్ ద్వారా ఎదుర్కొనే అవకాశం ఉంది. వ్యయ స్థానం నుంచి మీ షష్టమ స్థానం చూస్తాం. షష్టమ స్థానము క్లయింట్స్ రీత్యా మీరు సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఒక ప్రిడిక్షన్ ఇస్తున్నాము, ఒక విషయం చెప్తున్నాము అంటే దాని వెనకాల నెంబర్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ చేసే చెప్తామండి. ఆ క్యాలిక్యులేషన్ అంతా ఇక్కడ ప్రొజెక్ట్ చేయలేము. బట్ క్లయింట్స్ నిమిత్తము మీరు సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అగ్రెసివ్ క్లయింట్స్ అంటే ఏదో ఒక విధంగా గొడవ పెట్టుకునే వాళ్ళు మిమ్మల్ని సంప్రదించడము, వాళ్ళ వలన మీరు చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈవెంట్ మేనేజర్లు కావచ్చు, రాబోయే రోజుల్లో శుభకార్యాలు ఉన్నాయి. మీరు ఎనీవేస్ టైప్స్ చేసుకొని ఉంటే గనక అటెంటివ్ గా ఉండండి. ఈ నిమిషం మీరు నిద్రపోకపోతే వచ్చిన నష్టం ఏం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతోంది ఇదే, రాబోయే కొన్ని రోజులు కూడా జరగబోయేది అదే. బట్ క్లయింట్స్ రీత్యా మాత్రము రివ్యూస్, ఫీడ్బ్యాక్ లో ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి అటెంటివ్ గా ఉండండి. సాధ్యమైనంత వరకు ఎవ్రీథింగ్ కీప్ ఇట్ రికార్డెడ్. ఈ నిమిషానికి ఇక్కడ ఎక్స్పెన్స్ ఇది జరిగింది, ఈ బిల్ ఉంచుకోవడము, ఈ నిమిషానికి ఇక్కడ ఈ పని జరిగింది, పని వాళ్లే డెకరేషన్ చేస్తున్నారు, కీప్ ఇట్ రికార్డెడ్. ఆఫ్ రికార్డ్ మనం ప్రతిదీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ రేపొద్దున ఏదైనా కంప్లైంట్ రైజ్ అయితే మన వైపు నుంచి మనం చూపించడానికి మన దగ్గర సమాధానం ఉండాలి. ఎవ్రీథింగ్ హియర్ ఇస్ లైక్, ప్రతి చోట CCTVs ఉన్నాయి, ప్రతి చోట ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయి. సో జాగ్రత్త తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చే సంఖ్య తెలుపు, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే సంఖ్య 5. ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరాన్ని పఠించండి. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం 12 రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వేజన సుఖినో భవంతు.